అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు. ఎటువంటి మహాత్యాగండి నా స్వామి. ఈ పార్వతీదేవి వంక చూసి చెప్తున్నాడు, మీ అన్నయ్య స్థితికారుడు, లోకాలన్నింటినీ నిలబెట్టాలి, లోకాలకు ఇబ్బంది వచ్చింది, మీ అన్నయ్య కూడా వచ్చాడు, మరి నేను ఆయన్ని సంతోష పెట్టద్దు, అందుకని నేను చేసేస్తాను. నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా, ఒక చిన్న ద్రాక్ష పండు తినేసినట్టు తినేస్తాను పార్వతి ఈ హాలాహలాన్ని. దాని వల్ల నాకేమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నాయేమో, ఏం భయం లేదు, నువ్వు అలా చూస్తావు, ఇంత మాత్రం బెంగెట్టుకోక మా ఆయనకి ఏమవుతుందోనని అని చక్కగా సంతోషంగా అలా చూడు, నేను ఎలా తినేస్తానో చూద్దుగలిగి అన్నాడు. అంటే ఆవిడంది, సరే మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటే. కళ్ళు తిరిగి కింద పడిపోయిన వాడు పరీక్షిత్. ఏమయ్యా లోకమంతా హాలాహలం పుచ్చుకోమంది, ఎంత మంచం మీద ఉన్న మొగుడైనా పెళ్ళం ఏమంటుంది, నా పసుపు కుంకాలు నిలబడితే చాలంటుంది, కానీ ఆయనకో 4 మాత్రలు వేసి లాగే అవతల భార్యద్దరు అంద కదా. అలాంటిది ఆయన థమ్సప్ పుచ్చుకుంటున్నాడా, కోకోకోలా పుచ్చుకుంటున్నాడా, హాలాహలం పుచ్చుకుంటున్నాడు. ఆవిడ చూస్తే లోకములకంతటికి పెద్ద ఇల్లాలు, పెద్దింటమ్మ అని పేరు. పసుపు కుంకాలకి సంబంధించిన విషయం భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు. పోతన గారు అన్నారు, పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని ఎందుకు అనగలిగిందో తెలుసా? మృంగెడివాడు విభుండని మృంగెడిది యుగరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమది నమ్మినదో. ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడని తెలుసు, విషం తాగితే ప్రమాదమని తెలుసు, తాగుతున్నవాడు తన భర్తని తెలుసు, అయినా తాగమంది. ఎందుకంతో తెలుసా? ఆవిడ సర్వమంగళ, ఆవిడ సర్వమంగళయ్యి ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయా, తాగేయమంది. తన మెడలో ఉన్న మంగళసూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది. అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించరు, లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు.